హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామగడ్డల పులుసు అండి. ఈ చామగడ్డల పులుసు సేమ్ టు సేమ్ చేపల పులుసు టేస్ట్లోనే ఉంటుందండి. ఇక్కడ మీకు చామగడ్డలు కనిపిస్తున్నాయి, చేపల ముక్కలు కాకుండా. టేస్ట్ మాత్రము సేమ్ చేపల పులుసు లాగానే ఉంటుందండి. ఇది చపాతీ, జొన్న రొట్టెలుకి అండ్ రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందు చామదుంపలన్నీ ఇలా వాటర్లో వేసి బాగా కడిగేసేయాలండి. మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా పోయేట్టు బాగా కడిగేసి వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఇవి ఉడికించిన తర్వాత ఇవి పొట్టు తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయండి మనకి. అండ్ ఇప్పుడు చూడండి, ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసాను. ఇలా నైఫ్తో ఇలా గుచ్చి చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఇవన్నీ ఉడికిపోయాయి. ఈ చామగడ్డలు కొంచెం చల్లారిన తర్వాత మనం పొట్టు తీసేసుకుందాము. ఈలోపు మసాలాకు ప్రిపేర్ చేసేద్దామండి. ఒక చిన్న కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఇలా నువ్వులు వేసి దూరగా వేయించుకోవాలండి. కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఎక్కువ మసాలాలు వాడట్లేదు మనము. ఈ నువ్వులు చాలా మంచివండి ఒంటికి. ఐరన్, కాల్షియం, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా మంచివండి. సో ఇప్పుడు ఇందులో మనం ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మిక్సీ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, మెంతుల పొడి వేసుకోండి. నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి ఇవన్నీ. అండ్ తర్వాత 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ అండి. ఇలా మనం పౌడర్లన్నీ ముందే కొట్టి పెట్టేసుకుంటే మనకు వంట చేసుకోవడం సులభం అవుతుందండి. సో ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత చూడండి, చామదుంపలు ఇలా పొట్టు తీసేసుకోవాలంటే ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఆల్రెడీ ఉడికినాయి కదా. చల్లారిన తర్వాత నేను పొట్టు తీసి చూపిస్తున్నాను మీకు. ఇలా ఒక్కొక్కటి అన్నీ పొట్టు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత కర్రీ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేశానండి. ఇందులో ఆయిల్ వేసాను. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి. ఈ కరివేపాకు వేయడం వల్ల గుమగుమ స్మెల్ వస్తుంది అండ్ ఒంటికి కూడా చాలా మంచిదండి. ఎవ్రీ కర్రీలో మీరు ఇలా కరివేపాకు యాడ్ చేసుకోండి, చాలా మంచిది. తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోండి. ఇవి 2 వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేశానండి నేను. ఇవి ఈ పోపులోకి వేసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ ఆయిల్ లీవ్ చేస్తున్నప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఆనియన్స్ మరింత బ్రౌన్ కలర్ వచ్చేసాయి మనకు. ఇలా రావాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనము పొట్టు తీసేసి పెట్టుకున్న చామదుంపల్ని ఈ పోపులోకి యాడ్ చేసేసేయాలి. ఇలా అన్ని చామగడ్డల్ని పోపులోకి యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసేయండి. పోపులో చామగడ్డలన్నీ కలిసిపోవాలి మనకి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వేగనిద్దామండి. ఇందులో తాలింపులో వేగనివ్వాలి. 5 నిమిషాలు వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మాత్రం. చూడు, ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇవి వేసిన తర్వాత బాగా చామదుంపలకి పట్టేట్టు కలిపేసేయండి ఉప్పు కారాలన్నీ. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత కూడా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిస్తే ఉప్పు కారం ఈ చామదుంపలకి చక్కగా పట్టుకుంటుంది. అండ్ ఇప్పుడు మూత తీసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోండి. ఈ చింతపండు రసం కూడా పులుపుని బట్టి వేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి.
తర్వాత ఇప్పుడు నువ్వుల పేస్ట్ ఉంది కదండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం కలపండి, స్పూన్తో అంతా కలిపేసేయండి చక్కగా. ఇలా ఈ కర్రీలో మొత్తం కలిసిపోవాలి. సో ఇలా కలిపేసిన తర్వాత చాలా చిక్కగా ఉంది కదండి, కొన్ని వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది మనకి. ఇప్పుడు మిక్సీ బౌల్ కడిగి పెట్టేస్తాం కదా, ఆ వాటర్ వేస్ట్ పోనివ్వకుండా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. 1 కప్ అన్నీ వచ్చాయండి నాకు. చూడండి, ఇవి మిక్సీ బౌల్ కడిగిన వాటర్ ఈ కర్రీలోకి యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఒకసారి కర్రీనంతా బాగా కలిపేసేయండి. మీకు ఇంకా చిక్కగా ఉందనుకుంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, పులుసు కర్రీ కదా. అండ్ ఎస్పెషల్లీ ఇందులో షుగర్ వేస్తున్నానండి, నేను 2 టీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. స్వీట్ ఉంటుందని అనుకోవద్దు అసలు. ఈ కర్రీకి హైలైట్ అసలు షుగర్ వేస్తే కంపల్సరీ వేసుకోండి. అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. నేనైతే కంపల్సరీ షుగర్ వేస్తాను. ఇది వేసిన తర్వాత మూత పెట్టేసేయండి, బాగా కలిపేసి మూత పెట్టేసి కనీసం ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలపండి. ఈ చామదుంపలు ముందే ఉడికించాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి, అందుకే మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు పెట్టేసేయండి. చూడండి, చామదుంపలు ఉడకాల్సిన పని అయితే లేదు, ఉప్పు కారం అవన్నీ పట్టుకోవాలి వీటికంతే, ముందే ఉడికించుకున్నాం కాబట్టి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా ఫ్లోట్ అయింది కదా, రెడీ అయిపోయిందండి కర్రీ మనకి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే, చాలా బాగుంది టేస్ట్, అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులతో ఏ కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుందండి, హెల్దీ అండ్ టేస్టీగా తయారవుతుంది కర్రీ మనకి. చూడండి, ఇది రోటీ, చపాతీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మా చిన్నోడు ఉన్నాడు కదా, కీర్తన్, అయితే సూపర్గా తిన్నాడు అసలు. ఈ దుంపకూరలు అంటే చాలా ఇష్టం వాడికి. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.